ఆర్మీ వైఫ్స్ కోసము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు మా క్యాంపస్లో. మా దగ్గర ప్రోత్సాహన్ అని చెప్పి ఒక సెంటర్ ఉంది జస్ట్ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ కోసం. లైక్ బ్యూటిషియన్, టైలరింగ్, కార్ డ్రైవింగ్, కుకింగ్, బేకింగ్ ఎన్నో ఉంటాయన్నమాట. అందులో ఇవాళ ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది కాబట్టి గణేష్ మేకింగ్ ఆర్ట్ అయితే నేర్పిస్తున్నారు మాకు. ఈవిడే మా మ్యామ్. చాలా పేషెన్స్ ఉంది ఈవిడకి. ఎన్నిసార్లు అడిగినా విసిగించుకోకుండా చాలా చక్కగా నేర్పించింది. ఇది మనం యూట్యూబ్స్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. అదేదో పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. కానీ ఇలా అందరితో కలిసి సరదాగా పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. పిల్లలైతే మాకన్నా బాగా అసలు ఎంత క్రియేటివిటీగా చేశారో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఇక్కడ. ఏదేమైనా కానీ ఇలా అందరితో పాటు కూర్చొని చేయడం నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే. ఫస్ట్ డే మాకు గణేష్ని ఫెవిక్రిల్ మర్లిన్ ఉంటుంది కదా, దాంతో తయారు చేయించారనమాట. ఇప్పటికైతే నా గణేష్ చూడండి, నేనైతే ఇలా తయారు చేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్లు. ఇప్పుడు అందరిది రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టి అందరినీ ఆ టేబుల్ మీద పెట్టేసి అయితే వెళ్ళిపోమని చెప్పారు. నెక్స్ట్ డే వచ్చి వాటికి కలరింగ్ ఇంకొంచెం డెకరేషన్ చేయమన్నారు. అందరినీ ఇంట్లోనే టిష్యూ పేపర్స్ని సోక్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పారు. ఇక సెకండ్ డే అయితే వెళ్తున్నాము. ఇవాళ మొత్తం నిన్న నానబెట్టుకున్న టిష్యూ పేపర్స్ని మొత్తం వాటర్ ఫ్రీజ్ చేసి వాటిలో ఫెవికాల్ పౌడర్, గమ్ వేసేసి బాగా మిక్స్ చేసి మనం ఇష్టమైన రంగోలీ, మనలో అది మన క్రియేటివిటీ, మనం ఎలా వేస్తామా, మనకి ఏ డిజైన్ వస్తుందా, మనం తీసుకునే కలర్ చాయిస్ అవన్నీ మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకైతే మ్యామ్ ఎప్పుడైనా డౌట్ ఏమైనా హెల్ప్ కావాలంటే మ్యామ్ వచ్చి హెల్ప్ చేస్తారు. మ్యామ్ చాలా కలర్ సెట్స్ కూడా తెచ్చారు. ఎవరైనా తెచ్చుకొని వాళ్ళైతే వాళ్ళకి ఇవ్వడానికి. ఇప్పుడు చూడండి మేము ఆ టిష్యూ పేపర్లో పింక్ కలర్ వేస్తున్నాం అనమాట లోటస్కి. ఇట్లా నేనైతే ఇలా ప్లాన్ చేశాను. ఏదో నాకు పెద్దగా రావులేండి ముగ్గులు వేయడము, వచ్చిన దాంట్లోనే అలా చేసుకున్నాము. ఇంకా అందరూ అలాగే వాళ్ళకి వచ్చిన డిజైన్స్ వేసుకున్నారు. మాకే ఎలా చేయాలా ఈ రంగోలీ అర్థం కావట్లేదంటే పిల్లలు ఎంత చక్కగా చేశారో వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మొత్తానికైతే నేను ఇలా కలరింగ్ చేశాను. కానీ మేము తెచ్చుకున్న కలర్ చాలా లైట్ అయిపోయాయి అనమాట. అవి సూట్ అవ్వలేదు. మళ్ళీ మ్యామ్ మాకు ఇచ్చింది కలర్స్ చేంజ్ చేసి. మా గణేష్ అయితే నేను తయారు చేసేసాను అనమాట. ఇంకొంచెం పెండింగ్ ఉంది. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట, నేను బ్లాగ్ తీస్తున్నా కాబట్టి. ఇప్పుడైతే టిష్యూ పేపర్స్తో చేసిన రంగోలీ ఫినిష్ అయిపోయింది. ఇక గణేష్కి కలర్ వేయమని చెప్పారు. మేమైతే మాకు నచ్చిన కలర్స్ వేసుకుంటున్నాము ఇద్దరం కూర్చొని. ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన వాళ్ళందరిది మ్యామ్ చెక్ చేసి ఎవరిది బాగుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పింది. మరి నేను వేసిన రంగోలీ ఎలా ఉందో చూసి నచ్చిందా? నచ్చితే మీరు కంపల్సరీ నా వీడియో లైక్ చేయాలి. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళే. వీళ్ళందరూ మా వీడియోని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.